డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, శ్రీకృష్ణామృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 21వ ఎపిసోడ్కి అడుగు పెడుతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద యోగి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, శ్రీకృష్ణ పరమాత్మునికి భగవద్గీత కృతజ్ఞతలు చెప్పుకుంటూ అద్భుతమైన శ్లోకం మీ ముందుకి తెస్తున్నాను. భగవద్గీత 2వ అధ్యాయము 55వ శ్లోకము. ప్రజాహతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తథోచ్యతే. ప్రజాహతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తథోచ్యతే. తాత్పర్యం ఏమనగా, అర్జున, ఎప్పుడు ఒకానొక పురుషుడు అంటే గుర్తుపెట్టుకోవాలి మై డియర్ మాస్టర్స్, స్త్రీ వేరే పురుషుడు వేరే, పురుషుడికి సంబంధించిన శ్లోకమేమో అని కాదు. ఇడ పురుషుడు అంటే ప్రకృతిని ఉపయోగించుకునే వాళ్ళందరము, అంటే ప్రకృతి మీద ఆధారపడే వాళ్ళందరికీ సంబంధించిన విషయము అని ఇడ యొక్క అంతరార్థము. ఒకానొక పురుషుడు మనసులో ఉండే సమస్తాలైన కోరికలను వదిలివేస్తాడో, ఎప్పుడైతే మనసులో ఉండే సమస్తాలైన కోరికలు వదిలేస్తాడో, ఆత్మలో ఆత్మ సంతుష్టుడై ఉంటాడో, అప్పుడే స్థిత ప్రజ్ఞుడని చెప్పబడుతున్నాడు. చూడండి ఎంత మంచి శ్లోకమో. ఎక్కడ మంచిదండి, కోరికలు లేకుండా అంటున్నారు అని డౌట్ వస్తుంది కదా. ఇక్కడ చాలా మంచి క్లారిఫికేషన్ మనకి తెలుస్తుంది. నేను కూడా ఎన్నో ఆధ్యాత్మికమైన క్లాసులకు వెళ్ళినప్పుడు కోరికల అసమంజసం, అంటే కోరిక లేని వాడు ఎవరుంటారు, మినిమం కోరిక ఎవరికి ఉండదు అని తికమక పడేదాన్ని. భగవద్గీతలో కోరికలు అవసరాలకు గల అంతరార్థాన్ని, మనలో ఉండేటువంటి అనుమానాలని పటాపంచలు చేస్తుంది భగవద్గీత. మరి ఇంకొకసారి చక్కగా నేను విడమర్చి చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఎప్పుడు ఒకానొక పురుషుడు మనసులో ఉండే సమస్తాలైన కోరికలను, మనసులో ఎటువంటి కోరికలున్నా వాటిని వదిలేస్తాడో, ఆత్మలోనే ఆత్మ సంతుష్టుడై, అంటే మనలో ఎవరున్నారు, ఆత్మ. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఆత్మతో తృప్తి పడడం, సంతుష్టుడు అంటే మీ సంతోషంగా తన ఆత్మలో తాను ఆత్మ సంతుష్టుడై ఉంటాడో, అప్పుడే స్థిత ప్రజ్ఞుడని చెబుతున్నారు. స్థిత ప్రజ్ఞుడు అంటే గుర్తుపెట్టుకోండి, ధ్యాన వివరణలో పత్రి సార్ అద్భుతంగా వివరిస్తారు. అప్పుడు దాని గురించి కూలంకషంగా వివరిస్తాను. ధ్యాన వివరణ. కోరికలతో తిష్ట వేసిన వాడు సగటు మానవుడు. ఏ మానవుడికి ఉండవు కోరికలు? చిన్న పిల్లవాడి కాన్నుంచి, మధ్య యువకుడు కాన్నుంచి, ప్రౌఢ దశలో ఉన్నటువంటి 40, 50, 60 ఏళ్ళ వాళ్ళ కాన్నుంచి, ముసలి అతను 70, 80 అవ్వ వరకు ఎవరికి ఉండవు కోరికలు? కోరికలు లేని మానవుడు ఈ ప్రపంచంలో ఉండనే ఉండడు. అవసరాలు శరీరానికి సంబంధించినవి, కోరికలు మనసుకు సంబంధించినవి. కోరికలతో తిష్ట వేసిన వాడు సగటు మానవుడు. ఓకే, ప్రతి ఒక్క మానవుడికి కోరికలు కోకొల్లలు, ఒకటి కాదు రెండు కాదు. ఎవరైనా నీ కోరికలు ఏమి మానవా అని భగవంతుడు గాని ప్రత్యక్షమై అడిగితే, ఒక్క 2 రోజులు టైం ఇస్తావా భగవాన్, నేను అన్ని నోట్ చేసి పెడతాను అన్నటువంటి మనస్థితి కలిగి ఉన్నాము. అన్ని కోరికలు ఉన్నాయి అని ఎంతో మంది గురువులు మనల్ని చెలక్తులు మన మీద చెబుతూ ఉంటారు. నిజమే, అందులో 100కు 100% నిజమే ఉంది. మరి ఏమని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ కంటే, అవసరాలు శరీరానికి సంబంధించినవి. మన అవసరాలు ఏమి అంటే, మన శరీరానికి సంబంధించినవి అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు, ఇవన్నీ ఏమి అవసరాలు, మినిమం నీడ్స్ అంటారు. మరి కోరికలు మనసుకు సంబంధించినవి. కోరిక ఇది చూసిన అంటే కర్మేంద్రియాలు ఏవైతే కళ్ళు, ముక్కు, నోరు, చెవు, నాలుక, ఇవన్నీ ఏమి వాటిని చూసి స్పందించి మన మనసులో కోరిక, ఆలోచన రూపంలో కోరిక పుడుతుంది. కోరిక అంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఇంద్రియాలము మనల్ని చూసి రేకెత్తిచ్చినప్పుడు మనలో ఆలోచన పుడుతుంది. ఆలోచననే కోరిక అంటారు. అవసరాలు వేరే, కోరికలు వేరే. అవసరాలు అంటే మినిమం నీడ్స్ అని ఇప్పుడే తెలుసుకున్నాము. తినడానికి తిండి ఉండాలి, దానికి ఎవరు భగవాన్ ఇది కోరికలు వదిలేసే అని అనడం లేదు. కట్టుకోవడానికి దుస్తులు కావాలి, ఎస్ రైట్, శాంక్షన్. ఉండడానికి గూడు కావాలి, ఎస్ ఓకే, శాంక్షన్. అంతకు మించి కోరుతున్నాం చూడు, అది భగవాన్ మనకు అక్కడ నువ్వు కరెక్షన్ చేసుకోమని మనకి వివరిస్తున్నారు. అవసరాలు ఎప్పుడు సమంజసమే,
భగవాన్ శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తున్నారంటే, అవసరాలు సమంజసమే అయ్యా. నేను ఎప్పుడూ నిన్ను కాదనలేదు. మరి ఎక్కడ కాదంటున్నావు భగవాన్ అంటే, చూడండి ఉండడానికి ఇల్లు ఉండాలి. అది రెంట్ కట్టుకున్న ఇల్లైనా పర్వాలేదు. ఆ శక్తైనా నీకు భగవాన్ నీ యొక్క కర్మానుసారం తెచ్చిన ఫలితాలలో ఉందా లేదా? తృప్తి పడాలి. ఇంకా అని కోరుతున్నాం. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉన్న వాళ్ళని వెళ్లి అడిగితే త్రిబుల్ బెడ్‌రూమ్. త్రిబుల్ బెడ్‌రూమ్ ఉన్న వాడిని అడిగితే ఇండివిడ్యువల్ హౌస్. ఇండివిడ్యువల్ వాడిని అడిగితే విల్లా. విల్లా ఉన్నవాడిని అడిగితే బంగ్లా. బంగ్లా ఉన్నవాడిని అడిగితే అమెరికాలో ఒక మంచి ఇల్లుంటే బావుంటది. ప్రతి మనిషికి ఉన్న దానికి మించి కోరుతూనే ఉన్నాము. దానినే కోరికలు అంటారు. మరి కోరికలు ఏమని చెప్తున్నారిక్కడ? అసమంజసము. మరి ఇంకా, ఇంకా ముందుకు పోదాం. కోరికలంటే అట్లా టక్కున చెప్పేసేసుకొని పోతే ఎన్నో వర్గాల వాళ్ళకు మనం న్యాయం చేకూర్చని వాళ్ళమవుతాం. విద్యార్థిని అడిగితే ఆ విద్యార్థి తనకు చిన్న వయసులోనే నాకు ఒక మంచి బైక్ ఉండాలి. మా ఫ్రెండ్స్ బైక్‌లో వస్తారు అంటారు. సైకిల్ కూడా లేని పిల్లలు ఎంతోమంది ఉంటారు. కానీ వాడికి బైక్ కావాలి. అమ్మాయికి అడిగితే తనకు ఒక మంచి మొబైల్ కావాలంటుంది. మొబైల్ ఉంది కదంటే ఔట్‌డేటెడ్ మోడల్ ఇది. అప్‌డేట్ కావాలి అంటుంది. అంటే మనిషికి కోరికలు ఎప్పుడు పుడుతూనే ఉంటాయి. ఎంతో మందిని చూస్తూ ఉంటాం మేము కూడా సమాజంలో. ఉన్నదానికన్నా ఎక్కువగా కోరుతూనే ఉంటాము. మరి కట్టుకోవడానికి వస్త్రాల దగ్గరికి వస్తే, మరి ప్రతి ఒక్కరికి మినిమమ్ 20 జతలు ఎవ్వరికైనా ఉంటాయి. 10 జతలు ఉంటాయి. 2 జతలే ఉన్నాయి. అది కూడా ఒకటి చిరిగినాయి. అప్పుడు అవసరం కొనుక్కో వెళ్లి తప్పదు అంటుంది శాస్త్రం. మనము బోలెడన్ని వస్త్రాలు ఉన్నా నిజంగా చెప్పాలంటే బీరువ తెడిస్తే మన కాళ్ళ మీదకొచ్చి పడుతూ ఉంటాయి. ఆడవారికైతే ఎస్పెషల్లీ. ఇంకా అంటనే ఉంటున్నాం. ఏదైనా ఎవరైనా ఒక ఫంక్షన్‌కి పిలిచారా? అరే! ఏం లేవు నా దగ్గర మంచి శారీ అని అంటున్నాం. వాటిని కోరికలు కాదంటారా? ఇంట్లో భర్త అన్నీ ఉన్నాయి కదంటే అవన్నీ ఆల్రెడీ నేను ఉపయోగించాను. అక్కడి నుంచి గొడవలు మొదలవుతాయి. మనస్పర్ధలు మొదలవుతాయి. కష్టాలు, కన్నీళ్ళు ఎన్నో మొదలవుతాయి. దీనికన్నిటికి కారణం కోరికకు కల్లాలు వెయ్యాలి అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకి సెలవివ్వడం జరిగింది. అవసరమా? కోరికనా? ఎప్పటికప్పుడు పరీక్షించుకో. నీలో ఒక కోరిక పుట్టిందంటే క్వెషన్ చేసుకో. ఇది అవసరమా? లేక కోరికనా? అవసరం అంటే ఇంగది నీడ్ తప్పదు. ఇది లేకపోతే జరగదు. అన్నప్పుడు అది అవసరము. దాన్ని నీ కోసం నువ్వు ఖర్చు పెట్టు. అంతే కాకుండా ఉన్నా ఇంకా అధికంగా, అంతకన్నా ఇంకా గొప్పగా అని కోరుతున్నామంటే అది కోరిక. 2 తేడాలను తెలుసుకో అని భగవాన్ శ్రీకృష్ణ మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకు మేడం ఇంత గట్టిగా చెప్తున్నారని మనకు డౌట్ వస్తుంది కదా! కోరికలతోనే ఎన్నో దుష్కర్మలు చేస్తున్నాము. మరి పెద్ద బంగ్లా కావాలంటే, నాకు చెప్పుకోవడానికి ఇన్ని ఎకరాలు పొలం ఉంది అని చెప్పుకోవాలంటే, నాకు మంచి బెంజ్ కార్ ఉందని చెప్పుకోవాలి అంటే, నేను ఫారిన్ ట్రిప్‌లు ఎవ్రీ ఇయర్ వెళ్తానని చెప్పుకోవాలంటే, మా అమ్మాయికి ఫారిన్ సంబంధం తెచ్చానని చెప్పుకోవాలంటే, మా అబ్బాయిని అమెరికాలో చదివిస్తున్నానని చెప్పుకోవాలంటే, డబ్బు కావాలా? వద్దా? ఆ డబ్బు కావాలంటే చెయ్యకూడని దుష్కర్మలు చేస్తున్నారు. ఆ కర్మల వల్ల చెయ్యకూడని, లేనిపోని ఇబ్బందులు, కష్టాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. మరి దీనివల్ల అర్థం చేసుకోవాల్సిందేముంది? మనకు ఏది ప్రాప్తిస్తే దాంట్లో మనం తృప్తిగా ఉండాలి. అంతకు మించి మనము వాటి కోసం, వీటి కోసం చెయ్యకూడని కర్మలు చేస్తే వాటి ఫలితాలు మనమే అనుభవించాల్సి ఉంటుంది. అది ఎప్పటికి మరువరాదని భగవద్గీత చెబుతుంది. అవసరమా? వాటి కోసం ఖర్చు పెట్టు. కోరికనా? దాన్ని త్యజించు. అవసరాలు ఎప్పుడు సమంజసమే. కోరికలు ఎప్పుడు అసమంజసం. సరికావు. కోరిక అంటే గుర్తుపెట్టుకోవాలి. ఉన్నదాన్ని ఇంకా ఎలా దీన్ని గుర్తుపట్టాలి అని మనకు అనుమానం వస్తుంది కదా! ఒక కోరిక మనలో ఉదయించిందంటే, అది మనం ఏం చేస్తాము మధ్యాహ్నానికి ఇంప్లిమెంటేషన్ అయిపోవాలి. టుమారోకే ఇంప్లిమెంటేషన్ అయిపోవాలి అంటున్నాం. అంటే నెరవేరిపోవాలి. టార్గెట్‌లు పెట్టేస్తాం. హస్బెండ్‌కి కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు. నాకిది వచ్చి తీరాలి. నాకు చానా అవసరం. అవసరం లేకపోయినా తల్లి, తండ్రి పరిస్థితి ఏమో తెలియదు. నాకు ల్యాప్‌టాప్ కావాలి, ట్యాబ్ కావాలి. ఎన్ని కోరికలో మా ఫ్రెండ్స్ పలానా వాళ్ళ డ్యాడీ ఇది, అయినా ఇది చేసి పెట్టాడు అని వాళ్ళ మీద ఒత్తిళ్లు తెస్తున్నాం. వీటినన్నిటికి ఏమని చెప్తున్నారంటే శ్రీకృష్ణ భగవాన్, మనము గురువులు చెప్తారు. ఒక వారం నీ కోరికని పోస్ట్‌పోన్ చేసి చూడు. నేను తీర్చుకుంటాను. కానీ ఒక వారం తర్వాతను. ఆ వారంలో అది లేకుంటే నీకు పని జరగకునుంది. చాలా కష్టంగా ఉంది. చాలా నష్టపోతున్నావు అన్నప్పుడు అది అవసరము కింద లెక్క. అది సమంజసము. అది లేకున్నా పని జరిగిపోతుందంటే అది కోరిక. తస్మాత్ జాగ్రత్త. కోరికల వలయంలో పడిపోయామా? చెయ్యకూడని ఎన్నో పాపాలు చేస్తాము. ఇతరులను నష్టపెడతాం, కష్టపెడతాం. మన స్వలాభం కోసం ఇతరులను నష్టపెట్టే హక్కు
మనకు లేదు. ఆ ఫలితం మనము జన్మ జన్మల అనుభవించాల్సి తీరాల్సిందే. ఇక్కడ ఇంకొక దారి లేదు. ఎగ్జిట్ రకరకాలుగా ఉన్నాయిలే ఎటో ఒకట్టు వెళ్ళొచ్చు అనుకుంటాం. కానీ మెయిన్ గేట్ ఎగ్జిట్ ఒకటే ఉంటుంది. ఆ ఎగ్జిట్ పోవాలంటే నీ అకౌంట్‌లో జీరో కర్మలై ఉండాలి. ఆ కర్మలు జీరో కావాలంటే నువ్వు సత్కర్మలు, సత్ప్రవర్తనతో ఉండాలి. సత్కర్మలు, సత్ప్రవర్తన చేయాలి అంటే నువ్వు చేసే కోరికల మీద నీకొక అవగాహన ఉండాలి. అవసరాలు సమంజసమన్నారు కదా! మరి మనకెందుకింక దిగులు, బాధ? ముందుకు వెళ్ళిపోదాం. ప్రాపంచికమైన అత్యాశలే కోరికలు. ఏవయ్యా కోరికలు అంటే ఎంత క్లారిఫికేషన్ ఇచ్చారు చూడండి. మరి ధ్యానం బాగా చేయాలి, గంటలు గంటలు చేయాలి, నంబర్ ఆఫ్ ఎవరో మాస్టర్స్ వచ్చారంటే వెళ్ళాలి. అవి కోరికలు కాదా? కోరికలే. అవి సమంజసము. దానివల్ల ఎవరికీ నష్టం లేదు. ఎవరికీ కష్టం లేదు. ఎవరికీ బాధ కలగడం లేదు. ఎవరికీ ఆపద కలగడం లేదు. అందుకని ఈడ వివరంగా చెప్తున్నారు. మనం ఇట్లా మూర్ఖపు శిరోమణులమని శ్రీకృష్ణ భగవానుడికి బాగా తెలుసు. ప్రాపంచికమైన అత్యాశలే కోరికలు. ప్రాపంచికమైన అంటే అశాశ్వతమైన వస్తువుల పట్ల, అశాశ్వతమైన బంధాల పట్ల వాటిని కోరుతున్నావు చూడు అవి అశాశ్వతాలు. మరి ప్రాపంచికమైన అత్యాశలు, కోరికలు అవి మనసు యొక్క మారుమూలల్లో దాక్కొని ఉంటాయి. ఎక్కడుంటాయ్యా అంటే, మరి మనసు యొక్క మారుమూలల్లో దాక్కొని ఉండనే ఉంటాయి. చూసిందంతా కావాలి, విన్నదంతా కావాలి అని ఎప్పుడు మనల్ని లోపల మనల్ని ఇచ్చింగ్ చేస్తూనే ఉంటాయి, గెలుకుతూనే ఉంటాయి. తెచ్చుకో, ఉండాలి, నువ్వేమి వేస్టా? నువ్వు ఏమి తక్కువ, నీకెందుకు తక్కువ అని రకరకాలుగా మనల్ని ఉద్రేకపరుస్తూ ఉంటాయి. మరి వాటి నుంచి జయించాలంటే ధ్యానం, శరణం గచ్చామి. ఎప్పుడైతే ధ్యానం చేస్తావో ఇంద్రియాల పట్ల నిగ్రహం కలుగుతుంది. మనసు ఉన్న అంతరింద్రియం మీద నిగ్రహం కలుగుతుంది. ఎప్పుడైతే నిగ్రహణ శక్తి నీకు పెరుగుతుందో నువ్వు వేటినైనా జయించగలుగుతావు. కోరికలను చాలా సులభంగా నిగ్రహించగలుగుతావు. నువ్వు నువ్వు ఖచ్చితంగా అవసరాలేమి, కోరికలేవి అని ఆ యొక్క డిఫరెన్షియేషన్ నువ్వు గుర్తించగలుగుతావు. ఆ తేడాను గుర్తించగలుగుతావు. అన్ని రకాల కోరికలను త్యజించి జీవించాలి. చూడండి, అన్ని రకాల కోరికలను త్యజించి జీవించాలి. ఏ ఒక్కటి కూడా మిగలకుండా నిశ్శేషంగా త్యజించాలి. అంటే జీరో స్టేజ్‌కి రావాలి. కోరిక అనేది ఎప్పుడూ ఉండరాదు. మరి ఆధ్యాత్మికమైన కోరిక ధ్యానం గంటలు గంటలు తరబడి చేయాలి. ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి. ఆత్మజ్ఞానము చాలా పుస్తకాలు చదవాలి. ఎంతోమంది సజ్జనుల సాంగత్యం చేయాలి. అవి కోరికలు కాదా? కోరికలే. కానీ ఆ కోరికల వల్ల ఎవ్వరికీ నష్టం జరగదు. ఆ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ నీ చుట్టూ ఉన్న పరివారాన్ని నువ్వు ఇంకా బాగా చూసుకోగలుగుతావు. నీ యొక్క పరిధులను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. హద్దు దాటి ఎప్పుడు ప్రవర్తించవు. ఇతరులకు ఆవగింజంత నష్టం చేకూర్చవు. ఇంకా ఇతరులకు మంచిగా సహాయ సహకారాలు అందిస్తావు. వారిని కూడా మంచి మార్గంలో నడిపించగలుగుతావు. మరి ప్రాపంచిక కోరికలు నిన్ని నాశనం చేస్తాయి. నీ కుటుంబాన్ని నాశనం చేస్తాయి. నీ చుట్టూ ఉన్న వాళ్ళకు ఆపద కలిగిస్తాయి. ఎన్ని చూడడం లేదు వార్తాపత్రికల్లో కావచ్చు, న్యూస్‌లో కావచ్చు, సినిమాలలో కావచ్చు. ఈ యొక్క కోరికను నెరవేర్చుకోవడానికి ఎటువంటి దుష్కర్మలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే కుబేరా చూశారనుకుంటాను. మరి భిక్షగాళ్ళే కదా! వాళ్ళని చంపితే తప్పేముంది? వాళ్ళు ఈ భూమికి భారము అంటారు. ఎవరయ్యా చెప్పేది? ఎక్కడి న్యాయం ఇది? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకు మనసుండదా? వాళ్ళ మనుషులు కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నామే. ఉన్నవాడు లేనివాడిని బతకకూడదు అంటున్నాడే. మరి ఆ సినిమా చూసి ఎంతో జ్ఞానోదయం అందుతుంది. ఆ భిక్షవాడిలో ఉన్నటువంటి దయ, కరుణ గుణం ఉన్నవాడిలో లేదే. ప్రతి సినిమా నుంచి మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు. ఏది పాటించాలి, ఏది పాటించకూడదు, ఏది మనలో అట్లాంటి గుణాలు ఏమున్నాయని మనల్ని మనం చెక్ చేసుకునేటట్లుగా ప్రతి సినిమాలో నీతి ఉంటుంది. మరి ఆ మాత్రం భిక్షగాడికి ఉన్నటువంటి హృదయం మనలో ఉంటుందా అని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. సాటి వ్యక్తి ఇబ్బందుల్లో, బాధల్లో పడితే గిలగిలలాడే వ్యక్తులు ఉన్నారే వాళ్ళ చుట్టూ. మరి ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఇంకా కావాలి, ఇంకా దోచుకోవాలి, ఇంకా ఇటు 7 తరాలు, అటు 7 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉండాలి అనుకుంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్. మన భవిష్యత్ తరాలకు ఆత్మ జ్ఞానానికి సంబంధించిన ఆస్తులు కూడబెట్టండి. గురువుగారు చెప్పేవారు, మీరు వెళ్ళేటప్పుడు పొలాలు, స్థలాలు, క్యాష్ బ్యాలెన్సులు ఎంత పెడతారో నాకు తెలీదు. కానీ ఆధ్యాత్మిక పుస్తకాల యొక్క అటువంటి సంపదను మీ బిడ్డలకిచ్చి వెళ్ళండి. ఒక శ్రీకృష్ణామృతం ఇచ్చి వెళ్ళండి అని నేను చెప్తాను చాలా క్లాసులలో. ఏ కష్టం వచ్చినా సమాధానం ఇందులో ఉంది నాన్న. అనుదినం ధ్యానం ఒకటి చేస్తూ ఉండు. ఈ యొక్క పుస్తకం చదివితే చాలు వాడి జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలి,
తన తప్పుల్ని తాను దిద్దుకునే శక్తి ఒక భగవద్గీతకుంది. నేను చెప్తుండేది కాదు. మనందరికి సుపరిచితమైన పెద్ద హీరో నాగేశ్వరరావు గారు మనందరికి తెలుసు. అతను చెప్తాడు ఒకసారి తన ఇంటర్వ్యూలో, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్ భగవద్గీత. నాకు భగవద్గీత నుంచి నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను అననేసి. మరి గాంధీ గారిని గురించి చెప్పాను. ఆయన చేతిలో ఇంత దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టాడు అంటే ఆయనకొక రోల్ మోడల్. తన దిక్సూచి భగవద్గీత అయింది. ఇలాంటి ఎంతోమంది మన కళ్ళ ముందున్నటువంటి వీవీవీఐపీస్ అంటారు కదా! వాళ్ళందరూ రోల్ మోడల్ ఏమయ్యా అంటే భగవద్గీత. మనము భగవద్గీత చదవడానికి బద్ధకిస్తాం. అది చదివితే సన్యాసులమైపోతాం అనుకుంటాము. మూర్ఖత్వం, అజ్ఞానం. అన్ని రకాల కోరికలు త్యజించి జీవించాలి. ఏ ఒక్కటి కూడా మిగలకుండా నిశ్శేషంగా త్యజించాలి. కోరిక అంటే అనుమాన పడాల్సిన అవసరమే లేదు. త్యజించేయాలి. మరి సమస్త దృశ్య జగత్తుకు అతీతమైన ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని దర్శించి, ఈ సమస్త దృశ్య జగత్తుకు అతీతమైనది కంటికి కనిపించేటివన్నీ అశాశ్వతాలు, కంటికి కనిపించనిదే శాశ్వతము అని చెప్తుంది ఆధ్యాత్మికత. మనకి నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. కంటికి కనిపించి ఇవన్నీ అశాశ్వతాలే. యెస్, అశాశ్వతాలే. ఒక 30 సంవత్సరాల కిందట ఈ ప్రాంగణం లేదు. ఇప్పుడు ఏదైతే నేను కూర్చొని స్టూడియోలో చెప్తున్నానో. ఒకప్పుడు లేదు, ఇప్పుడుంది. మరియు కొన్ని వందల సంవత్సరాలు ఏమో చెప్పలేం. ఇవన్నీ అశాశ్వతాలు. ఒకప్పుడు ఉంటాయి, ఉండవు, మరి ఉంటాయి. మేము కొన్న ఫ్లాట్ ఒకప్పుడు మాది కాదు, ఇప్పుడు మాది. మరి 100 సంవత్సరాల తర్వాత నేను బతికుంటానా? మరి నాదెలా అవుతది? మరి వాటి కోసమా మనం పరితపిస్తున్నాము? వాటి కోసమా మనం వాపోతున్నాము? వాటి కోసమా దుష్కర్మలు చేస్తున్నాము? ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందంటారా? లేదంటారా? ఆత్మలోనే సమస్త దృశ్య జగత్తుకు అతీతమైన ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని దర్శించి, ఆత్మలోనే స్థితమైనప్పుడు యథార్థ స్వరూపంని దర్శించే నీలో ఉండే ఆత్మను దర్శించాలి. ఆత్మరూపైన పరమాత్ముడు అందరిలోనూ ఉంటాడు. ఆత్మను దర్శించాలంటే తిరుపతికో, కాశీకో, రామేశ్వరానికో కాదయ్యా పోవాల్సింది. నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయాలని జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇలా ఎంతో మంది మహానుభావులు ఎన్నో సార్లు చెప్పారు. మరి చూద్దాం. ఆత్మలోనే స్థితమైనప్పుడు అంతా తానే, తానే అంతా. అప్పుడు ప్రత్యేక కోరికలకు తావెక్కడా? చాలా సింపుల్, కాంప్లికేట్ కానీ శ్రద్ధగా వినండి. అంతా తానే అంటే అందరిలోనూ ఆత్మరూపేణ తానున్నాడు అని అర్థం. అంతా తానే అంటే అన్నిటిలోనూ, వస్తువులోనూ, మనిషిలోనూ అణువణువున ఆత్మరూపేణ పరమాత్ముడున్నాడు. అంటే నేను వేరు కాదు, పరమాత్ముడు వేరు కాదు. తానే అంతా, అంతా తానే, అంతా తానే ఉన్నప్పుడు మరి చూడండి, అంతా తానే అంటే అణువణువున తానే ఉన్నాడు. నెక్స్ట్ తానే అంతా, అన్నిటిలోనూ తానే ఉన్నాడు. అప్పుడు ప్రత్యేక కోరికలకు తావెక్కడా? అంటే నువ్వు వేరు కాదు, అది వేరు కాదు. ఆత్మరూపైన అంతటా ఉన్నావు నువ్వు, అన్నీ వ్యాపించి ఉన్నావు అని భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నాడు. సింపుల్ కాదు. ఆత్మరూపైన భగవాన్ జంతువులోను, చెట్టులోను, అణువణువున నీలోను, నాలోను అంతటా ఉన్నాడు. ఆత్మ లేకపోతే ఈ జగత్తు లేదు. ఒక టీవీ పనిచేయదు. ఒక ఏ దానికి చైతన్యం టైమ్ పీరియడ్ అయిపోయిందంటే ఏవి పనిచేయవు. అంటే అందులో ఉన్న చైతన్యం వైదొలిగింది. ఓ మొక్కలో అయినా, ఒక జంతువులో అయినా, వస్తువులో అయినా, పెద్ద పెద్ద కొండలు చూడండి. వాటికెక్కడ పోయినాయి? అవి అలానే వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి అనుకున్నాను నేను కూడా. ఈ మధ్య కాలంలో నేను మా బాబుకు విజయవాడలో జాయిన్ చేశాను. 7థ్, 9థ్ వెళ్తూనే ఉన్నాను. 10థ్ క్లాస్‌కొచ్చేలోపు రోడ్స్ కోసం ఆ కొండలన్నీ కరిగించేసి రోడ్స్ వేసేస్తున్నారు. మరి కాలక్రమంలో అన్నీ కరిగిపోతాయా? కరిగిపోవా? అన్నీ కరిగిపోతాయి. మరి అన్నీ తానే ఉన్నాడు, తానే అంతై ఉన్నాడు కాబట్టి అప్పుడు నీకొక స్పృహ కలుగుతుంది. నాలో ఉండే పరమాత్ముడు వేరు కాదు, అంతటిలో ఉండే పరమాత్ముడు వేరు కాదు అని. అన్నిటి మీద నీకు వ్యామోహం తగ్గుతుంది. అన్నీ నువ్వే ఉన్నావు కదా! నేను వేరు కాదు, పరమాత్మ వేరు కాదు అనే జ్ఞానం ఇక్కడ అవగాహనకు తెచ్చుకోవాలి. ప్రత్యేక కోరికలకు తావెక్కడ? ధ్యాన సాధన ద్వారా, యోగా సాధన ద్వారా ఆత్మానుభూతిలోని ఆనందాన్ని, ఆత్మానందాన్ని అనుభవిస్తూ, ధ్యాన సాధన ద్వారానే ఎంతో వరకు చిన్నగున్నప్పటి నుంచి మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ వింటూనే వచ్చాము. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్తే వింటూ వచ్చాము. మనందరికీ ఓపెన్ గ్రౌండ్స్‌లో ఎంతోమంది పరిపూర్ణానంద స్వామి కావచ్చు, రమణ మహర్షులు కావచ్చు, యోగానంద కావచ్చు, వివేకానంద కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, ఇలాంటివంటి ఎంతోమంది జ్ఞానం వింటూ వచ్చాము. ఎందుకు ఇంట్లో అమ్మ, నాన్న, గురువు, స్నేహితులు, బంధుమిత్రులు ఎంత మంచి మంచి మాటలు మనకు చెప్పింటారు.
అప్పటి వరకు అవి చాలా బాగా ఉంటాయి. ఆచరించినది ఎంతవరకు? ఆచరించలేకపోవడానికి కారణం తెలుసుకోవాలి. నేను చెప్పనా? చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మనకు తెలుసు మంచేదో, చెడేదో ఆచరించలేకపోవడానికి కారణం ఈ మాంసపిండం మంత్రపిండం కాలేదు. మరి మాంసపిండం మంత్రపిండం అవ్వాలంటే ఒకటే మార్గం. ధ్యానం శరణం గచ్చామి. ఎలా? ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో బ్రహ్మరంధ్రం గుండా విశ్వశక్తి నీ లోపలికి ప్రవహిస్తుంది. ఈ మాంసపిండం మంత్రపిండం అవుతుంది. భగవంతుని గుణాలు నీ గుణాలైతాయి. భగవంతుడి గుణాలు ఏవి? ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమ, సహనం. ఎలా భగవంతుని గుణాలు అవి అనుకుంటారా? చూడండి, జైళ్ళలో ఎవరుంటారు? కరుడుగట్టిన దుర్మార్గులే కదా ఉండేది. వాళ్ళకు కూడా మరి పంచభూతాల రూపంలో భగవంతుడు వాళ్ళకు శ్వాసనిస్తున్నాడు, ఆహారాన్నిస్తున్నాడు. మనల్ని ఎలా చూస్తున్నాడో వాళ్ళని అలానే చూస్తున్నాడు. మరి క్షమాగుణం ఉందా లేదా? దయాగుణం ఉందా లేదా? సహనంతో ఉన్నాడా లేదా? అలానే మన శత్రువుని కూడా మనం క్షమించేంత గుణం రావాలంటే ఈ మాంసపిండం మంత్రపిండం అవ్వాలి. మరి మాంసపిండం మంత్రపిండం అవ్వాలంటే ధ్యానం చేస్తేనే. ఇంతవరకు ధ్యానం చేయలేదు. గుళ్ళు గోపురాలు తిరిగాము. అక్కడ కూడా భగవంతుణ్ణి చూసి ఏమనుకున్నామంటే, భగవాన్ నాకు ఈ కోరిక తీరాలి, ఆ కోరిక తీరాలని అందరం నాతో సహా. నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు భగవాన్ నాకు పేపర్ ఈజీగా రావాలి. నేను టైప్ ఎగ్జామ్ రాసొచ్చాను. నేను పాస్ అవ్వాలి. భగవాన్ ఎందుకు పాస్ చేయాలి? నేను కష్టపడాలి కదా! కష్టపడే శక్తినియ్యవయ్యా కదా అడగాల్సింది. మరి ఎవ్వరు మీ భగవంతుని వెళ్ళినా వివాహమైనాక నా భర్త గురించి, నాకు బిడ్డ పుట్టాక వాడి గురించి ఏ రోజైనా భగవాన్ యొక్క క్షేమాలు కోరింది లేదు. ఆయనేమైనా మనకు అప్పున్నాడా? ఒక మాట ఆలోచిస్తే నాకు చాలా నవ్వొచ్చింది ఒకసారి. గురువులు, "మీకేమైనా దేవుడు అప్పున్నాడా?" అని అడిగారు. అయ్య బాబోయ్! నిజమే కదా! ఆయనెందుకు మీ కోరికలు తీర్చాల్సింది? అప్పున్న వాళ్ళు కదా మీ కోరికలు తీర్చాలి. లేదు, అప్పు లేడు. మరెందుకు తీర్చాలాయన? మరి ఆయన చెప్పిన మార్గంలో మనం నడవం కానీ ఆయనెందుకు మన మాట వినాలి అన్నప్పుడు నిజం అంటే కళ్ళు విప్పారాయి. మనము ఆయన చెప్పిన దారిలో మనము నడయాడాలి. ఆయన ఒకటే చెప్తున్నాడు, మంచి చెయ్యి తిరిగి నీకు మంచొస్తది. చెడు చేస్తే చెడొస్తది అని. నా అకౌంట్‌లో ఏమి లేదు. నీకెట్లా వస్తుంది? చూడండి, మన అకౌంట్‌లో బ్యాలెన్స్ ఏమీ లేదు. మనం షాప్‌కి వెళ్ళాం, షాపింగ్ చేసాం. కార్డ్ ఇచ్చాము, స్వైప్ చేశారు. మేడం సారీ మేడం అన్నాడు. ఎందుకు సారీ అన్నాడు? అకౌంట్‌లో ఏం లేదు. భగవాన్ కూడా అదే చెప్తున్నాడు. నీ అకౌంట్ బ్యాలెన్స్ పెంచుకో. సత్కర్మలు చెయ్యి, ఇతరులకు సహాయం చెయ్యి, మంచి చెయ్యి. అప్పుడు నువ్వు అద్భుతంగా నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. నీ అకౌంట్ బ్యాలెన్స్‌ని బట్టే నీ జీవితంలో సుఖాలు, ఆనందాలు. నీ అకౌంట్‌లో మరి చెడు కర్మలు ఉంటే, అప్పులుంటే అకౌంట్‌లో ఏమైపోతుంది? బ్యాలెన్స్‌లో సాలరీ పడే లోపల ఆటోమేటిక్‌గా ఈఎంఐ రూపంలో కట్ అయిపోతుంది. మరి నీ యొక్క పాప పుణ్యాలను బేరేజు వేసుకొని భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ చెప్తున్నాడు. నేను ఎప్పుడు తథాస్తు అంటాను. కానీ మెయిన్ వచ్చేసి నేను ఓకే అంటే సరిపోదు. విధి చెప్తుంది. నువ్వు ఓకే అంటావు భగవాన్ బానే ఉంది. అకౌంట్ బ్యాలెన్స్ ఎక్కడ అని ప్రశ్నిస్తుంది. దీనికి అర్థమేమి? మన అకౌంట్‌ని బట్టే మన జీవితంలో సుఖాలు, ఆనందాలు. మరి ఎటువంటి అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాం? చెయ్యకూడని దుష్కర్మలు చేస్తూ ఏదో అడపాదడపా చిన్న చిన్న మంచి పనులు చేస్తున్నాం. మరి దీనన్నిటికి కారణమేమి? మనము మారాలి. ధ్యానం చేయాలి. ఆత్మజ్ఞానం పొందాలి. ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ గత జన్మల్ని దగ్ధం చేసుకోవాలి. వర్తమానంలో సరిగ్గా జీవించాలి. అది భవిష్యత్తుకు ఆనంద డోలికల్లో జీవించగలుగుతాం. యోగ సాధన ద్వారా ఆత్మానుభూతిని, ఆనందాన్ని, ఆత్మానందాన్ని అనుభవిస్తూ యోగ సాధన అంటే ధ్యాన సాధన, జ్ఞాన సార్జన. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతావో ఆత్మానుభూతిలో అంటే నీలో ఉండే ఆత్మను గుర్తించగలుగుతావు. అనుభూతిని పొందుతావు. చూడండి, ఆత్మానుభూతి. ఆత్మను దర్శించగలగడము అంటే ఈ చర్మ చక్షులకు అసాధ్యం. అనుభూతిని పొందుతాము. ఆత్మను అనుభూతిని పొందుతాము దర్శించడము అంటే. మరి ఆనందాన్ని, ఆత్మానందాన్ని అప్పుడు అనుభూతి పొందినప్పుడు ఆత్మానందం కలుగుతుంది. తెలియదు. ఏందో తెలియని ఆనంద డోలికల్లో ఊగిపోతూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రమణ మహర్షి ఎప్పుడు ఆనందంలో ఉండేవాడు, ఆత్మానందంలో ఉండేవాడు అనని. తన ఆత్మలోనే తాను సంతృప్తిని పొందుతూ, ఆత్మలోనే తిష్ట వేసిన వాడు స్థితప్రజ్ఞుడు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా పత్రిజీ సారు, లాస్ట్ 2 లైన్స్ స్థితప్రజ్ఞుడు అంటే తన ఆత్మలోనే తాను సంతృప్తిని పొందుతూ, ఆత్మానందాన్ని పొందుతూ, ఆత్మలోనే తిష్ట వేసిన వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నారు. ఎవడయ్యా స్థితప్రజ్ఞుడు అంటే ఆత్మానందానికి ఎక్కువగా మనము ప్రాముఖ్యత ఇవ్వడం. మరి కోరికలు, అవసరాలు తేడా తెలిసింది కదా!
మరి కోరికలు అసమంజసం, అవసరాలు సమంజసం. బేరే చేసుకోమంటున్నారు. కోరికలకేమి, అవసరాలేమి. ఉన్న వాటికి ఇంకా కోరుతున్నావు, ఇంకా బెటర్‌మెంట్ కోరుతున్నావు అంటే కట్ చిట్. వాటి కోసం ఏ కోరిక నెరవేర్చుకోవాలన్నా దుష్కర్మలాలు చెయ్యరాదు, తప్పుడు పనులు చెయ్యరాదు. అవసరాలు ఎప్పటికి సమంజసము. ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం పొందినప్పుడు కోరికలను నువ్వు త్యజించేస్తావు. మూలాల నుంచి త్యజించేస్తావు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ ఒక్కటి కూడా మిగలకుండా నిశ్శేషంగా త్యజించాలి. ఖచ్చితంగా నిశ్శేషంగా త్యజించగలుగుతాం. అందుకు ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, సేవ మనకు అండదండగా ఉంటాయి. మనల్ని అలర్ట్ చేస్తాయి. ఇది కోరిక, తప్పుటడుగు వేస్తున్నావు, తస్మాత్ జాగ్రత్త అని అంతరంలో నుంచి మనకు ఎరుక వస్తుంది. సరైన దారిలో నడుస్తాం. మరి ఇటువంటి అద్భుతమైన విషయాలు శ్రీకృష్ణామృతం ద్వారా భగవాన్ శ్రీకృష్ణ మనకు అందించారు. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసం ఛానల్ వారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. మరి ఒక అద్భుతమైన ఎపిసోడ్‌తో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్. థ్యాంక్ యూ.